నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చంద్రుని గాను ఆశ్రమానికి శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి నగదు దాతలు మరియు అన్నదాతలు సుఖీభవ అలాగే BE 1975 ఉస్మానియా బ్యాచ్ డోనర్ గ్రూప్ సభ్యులు USA నుండి మరియు హైదరాబాద్ నుండి వారి మిత్రులు శ్రీ వై ఉపేంద్ర గారు, శ్రీమతి స్వప్న గారు USA వాస్తవ్యులు, అలాగే శ్రీ వి పవన్ కుమార్ గారు, జ్యోతి గారు USA, శ్రీ కె శేషబాబు సార్ గారు, సంజయరాణి గారు హైదరాబాద్, శ్రీ కెఎస్ శర్మ గారు, శ్రీమతి జయలక్ష్మి గారు హైదరాబాద్, శ్రీ కె ఆనంద్ గారు, ఉషా గారు USA, శ్రీ అనంత ఆదినారాయణ గారు, శ్రీమతి శేషురావు గారు USA, శ్రీ కె హనుమంతరావు గారు, సరోజ గారు USA, శ్రీ బి సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి మృదులా గారు హైదరాబాద్, అలాగే శ్రీ సత్యనారాయణ గారు, దుర్గా భవాని గారు హైదరాబాద్, శ్రీ జూలూరి పెండేశ్వర్ గారు, పుష్పలమ్మ గారు హైదరాబాద్, శ్రీ జి యాదవరెడ్డి గారు, అరుణ గారు హైదరాబాద్, శ్రీ బిఆర్ చంద్రశేఖర్ గారు, లక్ష్మి గారు USA, శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు, సువర్ణ గారు హైదరాబాద్, అరే శ్రీ ఎల్ వెంకరెడ్డి సార్ గారు, శ్రీమతి సరస్వతి గారు, అరే శ్రీ విలాస్ కాంటికర్ గారు, మాధురి కాంటికర్ గారు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో అధ్యయనం కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి ఈరోజు BE 1975 ఉస్మానియా బ్యాచ్ డోనర్ గ్రూప్ మెంబర్స్ క్వార్టర్లీ అన్నదానం చేస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆశ్రమానికి శాశ్వత నివాసం ఏర్పాటు కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినందుకు దాంతో వచ్చిన ఇంట్రెస్ట్తోని క్వార్టర్లీ అన్నదానం చేసి ఇక్కడ 65 మంది కడుపుని అన్నం పెడుతున్నందుకు మీకు మీ బ్యాచ్ డోనర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఆ పరమశివుని దీవెనలు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే శ్రీమతి అలాగే శ్రీ వై ఉపేంద్ర గారు, స్వప్న గారు వారి కుటుంబ సభ్యులందరికీ, శ్రీ వి పవన్ కుమార్ గారు, జ్యోతి గారు, శ్రీ కె శేషబాబు గారు, సంజయరాణి గారు, కె శర్మ గారు, జయలక్ష్మి గారు, ఆనంద్ గారు, ఉషా గారు, అనంత ఆదినారాయణ గారు, శేషరావు గారికి, అలాగే హనుమంతరావు గారికి, సరోజ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, మృదులా గారికి, సత్యనారాయణ గారికి, దుర్గా భవాని గారికి, అలాగే జూలూరి పెండేశ్వర్ గారికి, పుష్పలమ్మ గారికి, యాదవరెడ్డి గారికి, అరుణ గారికి, బిఆర్ చంద్రశేఖర్ గారికి, లక్ష్మి గారికి, ఎస్ విజయ్ కుమార్ గారికి, సువర్ణ గారికి, వెంకటరెడ్డి గారికి, సరస్వతి గారికి, శ్రీ విలాస్ కాంటికర్ గారికి, మాధురి కాంటికర్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసని దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే శ్రీమతి స్వప్న గారికి, జ్యోతి గారికి, శ్రీమతి సంజయరాణి గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి, శ్రీమతి ఉషా గారికి, శ్రీమతి శేషురావు గారికి, శ్రీమతి సరోజ గారికి, శ్రీమతి మృదులా గారికి, శ్రీమతి దుర్గా భవాని గారికి, శ్రీమతి పుష్పలమ్మ గారికి, శ్రీమతి అరుణ గారికి, లక్ష్మి గారికి, సువర్ణ గారికి, అలాగే సరస్వతి గారికి, శ్రీమతి మాధురి కాంటికర్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి మీకు దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీకు ఆ ముక్కు అది దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. సార్ లేదు సార్, ఇది అన్నదాన కార్యక్రమం సార్. ప్రతి క్వార్టర్లకు ఈ గౌరవ గ్రూప్ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ ఆశ్రమానికి శ్రీ కె శేషబాబు గారికి, అలాగే ఉపేంద్ర గారికి, వెంటయ్య గారికి ఆశ్రమం శాశ్వత నివాసం డొనేషన్ పునాది వేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ మధ్యలోనే వెంకరెడ్డి సార్ కూడా CSR ఫండింగ్ గుండా ఒక 2 lakhs డొనేషన్ చేయడం జరిగింది. అలాగే విలాస్ కాంటికర్ సార్ గారు కూడా 1 lakh డొనేషన్ చేయడం జరిగింది. అలాగే వెంకరెడ్డి సార్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ
ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ మా ఆశ్రమానికి శాశ్వత నివాసం ఏర్పాటు చేస్తున్నామని పెంటే సార్ చెప్పగానే 2 lakhs డొనేషన్ చేసినందుకు వెంకటరెడ్డి సార్ గారికి, సరస్వతి అమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ, అలాగే విలాస్ కంటికర్ సార్ కూడా ఒక 1 lakh డొనేషన్ చేసినందుకు కూడా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధనాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు BE 1975 ఉస్మానియా బ్యాచ్ జోనల్ గ్రూప్ సభ్యులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ ఆశ్రమం శాశ్వత ఏర్పాటు కోసం ఎంతో కృషి చేసి ఫస్ట్ స్టార్ట్ చేసిన మీ BE 1975 ఉస్మానియా బ్యాచ్ జోనల్స్ అందరికీ ఇక్కడున్న 65 మంది తరఫున మీకు ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ, అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కు మరియు కుశలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి ఒక అన్నదాన కార్యక్రమే కాకుండా ఇక్కడున్న 65 మంది నా తల్లిదండ్రులను భావించి వీళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నా తీరుస్తూ 365 రోజులు 24 గంటలు వీళ్ళ కోసమే ఆలోచిస్తూ ఎన్నో రకాలుగా సహాయ సహకారం చేస్తూ వీరికి మెడిసిన్స్ పరంగా, అలాగే గ్రాసరీస్ పరంగా, కరెంట్ బిల్ పరంగా, రెంట్ పరంగా, అలాగే ఇన్వర్టర్ పరంగా, అలాగే సీసీ కెమెరాల పరంగా, అంబులెన్స్ వ్యాన్ పరంగా కూడా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందించి ఇప్పుడు శాశ్వత నివాసం ఏర్పాటు కూడా ఎంతో కృషి చేసి 300 గజాల శాశ్వత నివాసం ఏర్పాటు కోసం కూడా కృషి చేస్తూ తను 100 మందితో చేపిస్తూ ఆశ్రమాన్ని ముందుని నడిపిస్తున్న దేవుని లాంటి పెంటే సార్కు మా ఆశ్రమం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ, అలాగే పెంటే సార్కు మరియు కుశలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు BE 1975 ఉస్మానియా బ్యాచ్ డోనర్ గ్రూప్ సభ్యులు మరియు USA నుండి, హైదరాబాద్ నుండి వారి మిత్రులు ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. నా దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీటు నువ్వుల లడ్డు, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఎప్పుడు రావట్లేదు. అన్నం खाना लो कुछ अन्न ले